Hey all, నేను మీట్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం టైంకి సంబంధించి చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, టైం లేదు, టైం ఉందా, టైమే తెలియట్లేదు, ఇలాంటివి. ఈ సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, అలాగే ఈ వీడియోలో నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ చెరువు. చెరువుని మనం ఇంగ్లీష్లో పాండ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ అలా పరిగెడితే నువ్వు కింద పడిపోతావు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఇఫ్ యూ రన్ లైక్ దాట్ యూ విల్ ఫాల్ డౌన్, ఈ విధంగా చెప్పచ్చు. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఉసిరికాయలు. ఈ కాలంలో ఉసిరికాయలు వస్తూ ఉంటాయి కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call them in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. ఇది చాలా పుల్లగా ఉంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను తప్పకుండా అడగండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ టైం ఉందా. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డు వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు గో దేర్ నౌ, ఆర్ నౌ డు వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు గో దేర్. అంటే ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళేంత టైం ఉందా అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఈట్ అండ్ స్లీప్ ఫర్ అ వైల్. I think I have enough time to eat and sleep for a while. అంటే భోజనం చేసి కాసేపు పడుకునేంత టైం నాకు ఉందని నేను అనుకుంటున్నాను అని. అదే there is no time you come quickly. There is no time you come quickly. అంటే ఎక్కువ టైం లేదు లేదా టైం లేదు, నువ్వు త్వరగా వచ్చేసేయి అని. Now the second one is ఎంత టైం ఉంది. ఇలా కూడా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో How much time is there? How much time is there? ఈ విధంగా అడుగుతాం. How much time అంటే ఎంత టైం అని. ఫర్ ఎగ్జాంపుల్, my phone was switched off and I didn't have a watch, so I didn't know how much time was left. My phone was switched off and I didn't have a watch, so I didn't know how much time was left. అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అలాగే నా దగ్గర వాచ్ కూడా లేదు, అందుకే నాకు ఇంకా ఎంత టైం ఉందో తెలియలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ ఆర్ స్లీపింగ్ వితౌట్ థింకింగ్ హౌ మచ్ టైమ్ ఇస్ లెఫ్ట్. యూ ఆర్ స్లీపింగ్ వితౌట్ థింకింగ్ హౌ మచ్ టైమ్ ఇస్ లెఫ్ట్. అంటే నువ్వు ఇంకా ఎంత టైం ఉంది అని ఆలోచించకుండా నిద్రపోతున్నావు అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ టైం పట్టదు. ఎక్కువ టైం పట్టదు లేదా దీనికి టైం పట్టదు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో It doesn't take time. It doesn't take time ఈ విధంగా చెప్తాం. దీన్నే that doesn't take time ఇలా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, it doesn't take as much time as you think. You can go and come back quickly. It doesn't take as much time as you think. You can go and come back quickly. అంటే నువ్వు అనుకున్నంత టైం ఏమీ పట్టదు, నువ్వు వెళ్ళి వెంటనే లేదా త్వరగానే తిరిగి వచ్చేయచ్చు అని. యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ థింక్ అంటే నువ్వు అనుకున్నంత సమయం అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ థాట్ ఇట్ వుడ్ బీ ఫినిష్డ్ సూన్ బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ వితౌట్ రియలైజింగ్ ఇట్. ఐ థాట్ ఇట్ వుడ్ బీ ఫినిష్డ్ సూన్ బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ వితౌట్ రియలైజింగ్ ఇట్. అంటే నేను త్వరగానే పూర్తయిపోతుంది అని అనుకున్నాను, కానీ దీనికి చాలా ఎక్కువ టైం పట్టేసింది లేదా నాకు తెలియకుండానే చాలా ఎక్కువ టైం పట్టేసింది అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ టైమే తెలియట్లేదు లేదా టైం తెలియడం లేదు.
ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో టైం ఫ్లైస్ అని చెప్తాం. అంటే మనం ఏదైనా పనిని టైం తెలియకుండా చేస్తూ ఉండటం అని. ఫర్ ఎగ్జాంపుల్, టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ. టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ అంటే నీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైమే తెలియట్లేదు లేదా నాకు టైమే తెలియలేదు అని. అదే టైం ఫ్లైస్ వైల్ వాచింగ్ టీవీ. టైం ఫ్లైస్ వైల్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూస్తూ ఉంటే టైమే తెలియలేదు అని. ఇదే సెంటెన్స్ని ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ హ్యాస్ పాస్డ్ వైల్ వాచింగ్ టీవీ ఇలా కూడా చెప్పచ్చు. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ హ్యాస్ పాస్డ్ అంటే ఎంత టైం గడిచిపోయిందో నాకు తెలియలేదు లేదా నాకు తెలీదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో అట్ వాట్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ టైమ్ ఐ షుడ్ గో దేర్. యూ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ టైమ్ ఐ షుడ్ గో దేర్. ఆర్ యూ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ టైమ్ ఐ హ్యావ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి కరెక్ట్గా లేదా ఎగ్జాక్ట్గా ఏ టైంకి వెళ్ళాలో నువ్వు నాకు చెప్పు అని. ఇంకొక ఎగ్జాంపుల్, షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ బట్ షీ డిడ్ంట్ టెల్ మీ వాట్ టైమ్ షీ వుడ్ కమ్ హియర్. షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ బట్ షీ డిడ్ంట్ టెల్ మీ వాట్ టైమ్ షీ వుడ్ కమ్ హియర్ అంటే ఆమె నాకు అన్నీ చెప్పింది కానీ ఆమె ఇక్కడికి ఏ టైంకి వస్తుందో చెప్పలేదు అని. అదే వాట్ టైమ్ డిడ్ యూ ఆస్క్ మీ టు కమ్ అంటే నువ్వు నన్ను ఏ టైంకి రమ్మన్నావు లేదా ఏ టైంకి రమ్మని చెప్పావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ టైంకి రా లేదా నువ్వు టైంకి రా ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో కమ్ ఆన్ టైమ్ ఆర్ యూ కమ్ ఆన్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఆన్ టైమ్ అంటే సరిగ్గా సమయానికి అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వీ కెన్ గో దేర్ ఆన్ టైమ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ రెడీ ఆన్ టైమ్. We can go there on time only if you are ready on time అంటే నువ్వు సరిగ్గా సమయానికి రెడీ అయితేనే లేదా తయారైతేనే మనం అక్కడికి టైంకి వెళ్ళగలము అని. Another example, I wanted to get up early and finish all the work but I couldn't wake up. I wanted to get up early and finish all the work but I couldn't wake up అంటే నేను త్వరగా లేచి పనులన్నింటినీ లేదా పనంతా పూర్తి చేద్దామని అనుకున్నాను కానీ నేను నిద్ర లేవలేకపోయాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు టైం లేదు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఇస్ నో టైమ్ నౌ ఆర్ నౌ దెర్ ఇస్ నో టైమ్ ఈ విధంగా చెప్తాం. అదే నౌ ఇస్ నాట్ ద టైమ్ అంటే ఇప్పుడు టైం కాదు లేదా ఇప్పుడు సమయం కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, now I don't have time at all. I have to leave soon. Now I don't have time at all. I have to leave soon. అంటే ఇప్పుడు నాకు టైం అస్సలు లేదు, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, I also want to come to your house but now I don't have much time. I also want to come to your house but now I don't have much time. అంటే నాకు కూడా మీ ఇంటికి రావాలనుంది కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు అని. మచ్ టైమ్ ఆర్ దట్ మచ్ టైం అంటే అంత టైం అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఏ టైం అయినా పర్లేదు ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టైమ్ ఇట్ ఈస్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టైమ్ ఇట్ ఈస్ ఈ విధంగా చెప్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు లేదా అభ్యంతరం లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, it doesn't matter what time you give me my money. It doesn't matter what time you give me my money అంటే నువ్వు నాకు నా డబ్బులని ఏ టైంకి ఇచ్చినా పర్వాలేదు అని. అదే you can call me anytime. You can call me anytime అంటే నువ్వు నాకు ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చు అని. అదే you don't delay even a bit అంటే నువ్వు కాస్తంత కూడా లేదా కొంచెం కూడా ఆలస్యం చేయకు లేదా లేట్ చేయకు అని. డిలేయింగ్ అంటే ఆలస్యం చేయడం అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే
You will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.